ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 2025 సంవత్సరం ఈ 2వ నెల దేవుని యొక్క మహిమ కలిగినటువంటి వర్తమానానికి, వాక్యోపదేశానికి వీక్షిస్తున్నటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి శుభములు, క్షేమాభివృద్ధి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే కర్త. ఎటువంటి వాటికి మనము కర్తలమై ఉన్నాం, ఎటువంటి వాటికి మనము కర్త, కర్మ, క్రియ. ఈ కర్త, కర్మ, క్రియ అనేటువంటివి మనము చాలా ప్రత్యేకమైనటువంటివిగా మన జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. మొదటిగా దేవాది దేవుడు సృష్టికర్తగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. సృష్టికర్త. తరువాత ప్రభువైన యేసుక్రీస్తు కోసం రక్షణకర్త, పరిశుద్ధాత్ముడి కోసం ఆదరణకర్త. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త. తరువాత సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తున్నప్పుడు నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరము. ఇక్కడ ఏంటంటే ఆలోచనకర్త, ఆలోచనకర్తలు. అది ప్రభువైన యేసుక్రీస్తు కోసం కూడా యెషయా గ్రంథంలో ఆలోచనకర్త. ఇక్కడ ఆలోచనకర్త, మన జీవితాల్లో ఆలోచనకర్తలుగా ఉండటం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, తరువాత ఆలోచనకర్త. మన జీవితాల్లో ఆలోచనలు మనం ఎటువంటి కర్తలుగా ఉంటూ ఉన్నాం. ఇంకా చూస్తున్నప్పుడు లయకర్త. ఇది అపవాదికి గుర్తుగా ఉంది. లయం చేసే కర్తవాడు. కానీ మనము ఈ లోకానికి, సంఘానికి సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. మనము సంఘానికి ఎప్పుడు కూడా ఆలోచనకర్తలుగా, దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితాలు కొనసాగాలి తప్ప లయకర్తకి మనము సహకారులు కాదు. సృష్టికర్తకి, రక్షణకర్తకి, దేవుని బిడ్డలారా, మనము ఆదరణకర్తకి సహకారులుగా ఉండినట్లుగా, మనము పాత్రలుగా ఉండినట్లుగా ప్రభు మనలను దీవించి ఈ నూతన సంవత్సరంలో అనేక పరిస్థితుల్లో ఆలోచనకర్తలుగా ప్రభు మనలను బహుగా వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.